హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో వ్లాగ్ అండి ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నేను మా ఫ్యామిలీ, నేను మా హస్బెండ్ ఇంకా మా బాబు ట్రిప్ వెళ్ళామండి. సో ఆ ట్రిప్ యొక్క వ్లాగే పెడుతున్నాను. మేము భద్రాచలం వెళ్ళామండి. మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ భద్రాచలం పేపర్ మిల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తారు. సో ఆ పేపర్ మిల్ ఇండస్ట్రీస్లో వాళ్ళు క్వార్టర్స్లో ఉంటారు. ఇండస్ట్రీ అటాచ్డ్ క్వార్టర్స్లో ఉంటారు. సో మేము ఎక్కువ వీడియో షూట్ కూడా అంతా కూడా క్వార్టర్స్ ఏరియా అంబియన్స్, క్వార్టర్స్ మెయింటెనెన్స్, పేపర్ మిల్ని తీసానండి. అండ్ తర్వాత మేము భద్రాచలం కోదండరామస్వామి ఆలయం కూడా వెళ్ళామండి. రాములవారి గుడికి వెళ్ళాము. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ the ambience of paper mill industries and last లో నెక్స్ట్ డే మేము వెళ్ళిన గుడిని షూట్ చేసి కొంచెం వీడియో పెట్టామండి. సో హోప్ యూ can enjoy the video and you can enjoy to hit a subscribe. Please do like, share and subscribe అండి. Thank you. సో ఇది క్వార్టర్స్ ఏరియా అండి. సో ఇక్కడికి వచ్చేసి ఇది అంతా కూడా లోపల చిన్న పార్క్స్ అండ్ హ్యూజ్ ట్రీస్, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి స్మాల్ ప్లేయింగ్ ఏరియాస్, గెస్ట్ హౌసెస్, బయట నుంచి ఇండస్ట్రీకి రిలేటెడ్ బిగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళకి, సీనియర్ పొజిషన్స్లో ఉండే వాళ్ళ కోసం ఇది గెస్ట్ హౌసెస్ అండి. అండ్ దిస్ ఈజ్ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ అండి. చాలా అంబిట్ వరకు కూడా ఇది ఉంది. And this is actually maintained by ITC అండి. It is owned by ITC usually actually. So ITC means Imperial Tobacco Company గురించి వినుంటారు. It has so many avenues in the business అండి. Like it has hotels and it has restaurants. It maintains mainly on tobacco, but it also has many other businesses. సో దీని అంబియన్స్, ఇంత క్లీన్నెస్, ఈ మెయింటెనెన్స్ అంతా కూడా ఇట్ ఈస్ ఓన్డ్ బై ఐటీసీ ఓన్లీ అండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ ద మెయింటెనెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఐ థాట్ టు టేక్ ఏ స్మాల్ వీడియో వ్లాగ్ ఆఫ్ దిస్. సో ఇలాగ కొంచెం లోపలికి రాగానే ఇవి సీనియర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళవి క్వార్టర్స్ ఉంది. సో క్వార్టర్స్ యొక్క లెంత్, డైమెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ దే పొజిషన్. అండ్ ఇది అంతా కూడా బ్యాంబూ ట్రీస్ వాళ్ళు పెంచేవండి ఇవన్నీని. దే మెయింటైన్ దీస్ బ్యాంబూ ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్. This is all for greenery and this is all for everything అండి, అంతే. నా ఇది మళ్ళీ రెసిడెన్షియల్ ఏరియా ప్లేస్ అండి, వేర్ ఆల్ క్వార్టర్స్ బిసైడ్ వన్ అండర్ ఉంటాయి. అండ్ దిస్ పేపర్ మిల్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ స్కూల్ అండి. లైక్ ఆల్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ పిల్లలు చదువుకోవడానికి దే హ్యావ్ దేర్ స్కూల్ అప్ టు +12, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, వేర్ వాళ్ళు +1, +2 అని అంటారు మోస్ట్లీ. సో ఈ స్కూల్లో మోస్ట్లీ మిల్లో ఉన్న ఎంప్లాయీస్ పిల్లలు మాత్రం చదువుతారండి, మోస్ట్ ఆఫ్ దెమ్. బట్ బయట వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, చదువుతూ ఉంటారు. దే హ్యావ్ దేర్ ఓన్, అగైన్ వాళ్ళకి కొంచెం రూల్స్ అవి వేరుగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పేపర్ మిల్ ఇండస్ట్రీ, మెయిన్లీ ది క్వార్టర్స్. నెక్స్ట్ డే మేము రామాలయంకి వెళ్ళామండి. కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి వచ్చింది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి, మెట్ల ద్వారా గోపురం కూడా కనిపిస్తుంది. ఓన్లీ గుడి బయట అంబియన్స్, గోపురం, అదే విధంగా హనుమంతుల వారి గుడి, అదే విధంగా చుట్టుపక్కల ఉన్న ఆ ప్లేస్ ని మాత్రమే షూట్ చేయడం కుదిరింది. బికాజ్ లోపలికి మొబైల్ ఎలో లేదు కనుక దే వోంట్ ఎలో మొబైల్ ఇన్సైడ్ ద టెంపుల్.
సో ఆ రోజు మేము యాక్చువల్లీ కళ్యాణం చేయించుకున్నామండి. ఎవరైనా కళ్యాణం చేయించుకోవాలంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనిపించింది నాకు. ఎందుకంటే రామాలయంలో, భద్రాచలం రామాలయంలో కూడా నిత్య కళ్యాణం అండి. ఎవ్రీడే మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయిపోతుంది. యూ హ్యావ్ టు టేక్ టికెట్స్ బై 7:30 AM నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. టికెట్ కాస్ట్ వచ్చి 1500 రూపీస్ అండి దంపతులకి. మాకు కళ్యాణం బాగా జరిగింది. అదేవిధంగా కళ్యాణం అయిన వాళ్ళకి దర్శనం కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక్క డోర్ వెనకాల నుంచే సీతా సమేత రాముల వారిని దర్శనం చేసుకోవచ్చు. అదే విధంగా అక్కడ బయట రాముల సంబంధించిన అవన్నీ కూడా పెడతారు. ఇది వచ్చేసి జనరల్ దర్శనం చేసుకునే వాళ్ళ లైన్ అండి. ఇది అక్కడ మనకి అక్కడ ఆవిడ కూర్చొని రాముల వారి చేసేలా ఒక విగ్రహాలు అవి కూడా పెట్టారు. అండ్ ఎదురుగుండానే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందండి. ఆంజనేయుడు కూడా ఉంటారు గోపురానికి ఎదురుగుండానే. ఇది వచ్చేసి మా భద్రాచలంలో కోదండ రామస్వామి ఆలయం మేము దర్శించుకున్న ట్రిప్ అండి. సో బై దిస్ 2 days మా భద్రాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. బై దట్ నైట్ వి రిటర్న్ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇది అండి హనుమంతుల వారి గుడి. So please, I hope you like the video. Please do like, share and subscribe. Thank you.